అర్థం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా దేవాన్ని కొందనాలు స్తోత్రాలు. అయా నీ బిడ్డల ద్వారా చదవబడినటువంటి లేఖనము నీ మాటల ప్రభువా, వాటిని అయా ఇదిగో నా తండ్రి జ్ఞానముగా మేము వివరణ చేసుకొని మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి నీ బిడ్డలుగా ఈ లోకములో సంచారం చేస్తూ ఉండగా ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో యొక్క ప్రభు పునరుద్ధానపు ఈ ఆరాధనలో చేరినటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ పెంతెకోస్తు కాలమానంలోని మనము 13వ ఆరాధనలో మనం దేవుని మందిరంలో చేరి ఉన్నాం. ఈ 13వ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను మనము చదివి ఉన్నాము. మరి చదవబడినటువంటి లేఖన భాగములను మనము ఆలోచన చేసినప్పుడు అక్కడ మనము ధ్యానం చేసుకోవడానికి ఒక ధ్యానాంశము మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. ఏంటి ఆ ధ్యానాంశము అంటే దేవుని కనికరము అని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాము. దేవుని కనికరము అంటే మరి దేవునికి ఉన్నటువంటి పేర్లు చాలా పేర్లు ఉన్నాయి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, క్షమాపణిచ్చే దేవుడు, నిత్య జీవాన్నిచ్చే దేవుడు అని ఆ దేవుని గురించి మనం చెప్పుకుంటూ పోతే ఆయన కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలను మరి వ్రాయడానికి మరొక గ్రంథం కావాలి. కనుకనే ఆయన కనికరము గల దేవుడు అని ఎవరు గుర్తించారు అంటే మరి సృష్టి కాలమానం దగ్గర నుండి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆయా కాలమానములలో జీవిస్తూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ దేవుని కనికరాన్ని, ప్రేమను చూశారండి. కనుకనే ఎందుకు దేవునికి మానవుని పట్ల అంత కనికరము, అంత ప్రేమ ఎందుకు ఆయన కలిగి ఉన్నాడు అని మనము ఆలోచన చేసినప్పుడు తనకలాగానే మానవుడు కూడా నిరంతరం జీవించి ఉండాలని దేవుని యొక్క నిత్యమైన సంకల్పం. తాను ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాడో, తాను కలిగి ఉన్నటువంటి నిత్య జీవాన్ని తన ప్రజలు కూడా కలిగి ఉండాలని ఆ దేవుని యొక్క ఆలోచన. అందుకే దేవుడు తన ప్రజలకు మరి తోడుగా ఉండి వారి పట్ల అంత కనికరాన్ని చూపుతూ ఉన్న దేవుడు. కనుకని చూడండి, మరి మోషే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని గుర్చినటువంటి ఒక పాట వారు పాడారు. చూడండి, మోషే దేవుడు ఏర్పాటు చేసుకొని ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను వారి బానిసత్వపు బంధకముల నుండి విడిపించుకొని వస్తూ ఉండగా వారికి ఎదురైనటువంటి సముద్రము, ఆ సముద్రము దాటిన తరువాత మోషే, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి పాడినటువంటి ఒక కీర్తన ఉన్నది. ఆ కీర్తన మనం చదువుదాం. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. చూడండి, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత కనికరమ కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఆ దేవుని ప్రేమను, కనికరాన్ని కనులారా చూశారండి. చూడండి, ఇది ఏ మనుషునికైనా సాధ్యమా అంటే
ఏ నరునికి సాధ్యము కానటువంటి కార్యాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలు వారు కనులారా చూశారు. ఏం జరిగింది అక్కడ అంటే, ఫరో సెలవీయగా ఆ ఐగుప్తు నుండి వారు బయలుదేరినటువంటి ప్రజలు బయలుదేరి వారు వస్తూ 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 ఉండగా వారికి ఎదురుగా వచ్చినటువంటి సముద్రము చూసి ఒక్కసారి ఆగిపోయారండి. ఆగిపోయిన తరువాత వెనక తిరిగి చూస్తే వెనక ఫరో సైన్యము వస్తూ ఉన్నది. వారికి చాలా భయం వేసింది. ముందు చూస్తేనేమో సముద్రము ఉన్నది, వెనక చూస్తేనేమో ఫరో సైన్యము వారి ప్రాణాలు తీయడానికి వారు రౌద్రమై వస్తూ ఉన్నారు. అక్కడ దేవుడు వారి పట్ల చేసినటువంటి ఒక మహా అద్భుత కార్యాన్ని మనం అక్కడ చూస్తే, అక్కడ మోషే ఏం చేశాడు అంటే దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెడితే దేవుడు ఏమంటూ ఉన్నాడు అంటే, మోషే నీవు నాకు మొరపెట్టనేలా, ఇదిగో నీ చేతిలో ఉన్నటువంటి కర్రను చాపి ఆ సముద్రం వైపు చూపించు అని అన్నాడు. మోషే ఆ మొర్రపెట్టడం ఆపివేసి తన చేతిలో ఉన్నటువంటి కర్రను తీసి సముద్రం వైపు చూస్తే సముద్రము 2 పాయలుగా చేయబడింది. ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వారు ఆ సముద్రపు అద్దరికి వెళ్ళిపోయారు. అద్దరికి వెళ్ళిపోయిన తరువాత మరలా మోషే ఏం చేశాడు అంటే, వెనక తిరిగి చూస్తే వెనక మరి ఫరో సైన్యమంతా కూడా సముద్ర గర్భం అంటే మధ్య భాగములోనికి వచ్చి అక్కడ వారు వస్తూ ఉన్నారు. ఆరిన నేల మీద వారు కూడా నడుచుకుంటూ వస్తున్నారు. ఆ వచ్చే సమయంలో మోషే ఏం చేశాడు అంటే, మరలా తన కర్రను వెనక్కి తిరిగి ఆ సముద్రం వైపు చూస్తే ఆ సముద్రం అంతా కూడా మరలా ఏకమైపోయింది. ఆ సముద్ర గర్భములో ఎవరిని సముద్రము ముంచివేసింది అంటే ఫరో సైన్యం అంతా కూడా ఆ సముద్ర గర్భములో వారు కలిసిపోయారు. చూడండి, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే వారందరూ కలిసి అక్కడ ఏం చేశారు అంటే, ఇదిగో ఆ దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి, అద్భుతాన్ని బట్టి, మరి కనికరమును బట్టి, జాలిని బట్టి వారందరూ కూడా మరి ఇన్ని వచనాలు కలిగినటువంటి కీర్తన ఆ మహాదేవుని గూర్చి, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని గూర్చి వారు పాడుకున్నటువంటి సందర్భం అండి ఇది. చూడండి ఏమంటున్నారు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడవు, అద్భుతములు చేయువాడు నీ వంటి వాడు. చూడండి ఎవరున్నారు, ఇలాంటి అద్భుతములు చేయగలిగినటువంటి శక్తి మరి ఈ సృష్టి ప్రారంభమైనటువంటి దినము దగ్గర నుండి నేటి వరకు ఇలా జరిగించినటువంటి కార్యములు ఎవరైనా, ఏ మానవుడైనా ఇదిగో మరలా తిరిగి నేను దేవుడినని చెప్పుకుంటూ ఉన్నటువంటి వారు ఎవరైనా ఈ కార్యాన్ని జరిగించారా అంటే ఎవరిని కూడా జరిగించలేదండి. అందుకే ఆ ప్రజలు ఆ దేవుని బట్టి వారు ఆనందగానములు చేస్తూ ఆయనకున్నటువంటి పరాక్రమమును బట్టి, ఆయన చేసినటువంటి అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి అక్కడ ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు, ఆయన నామాన్ని మహింపరుస్తున్నారండి. అందుకే చూడండి ఇక్కడ మరి మీకా వ్రాసినటువంటి గ్రంథాన్ని మనం చదివాము కదా, మీకా కూడా మరి తాను వ్రాసినటువంటి మాటలను మనము చూస్తే అక్కడ మీకా ఏమని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. దేవుడు అనగా మరి ఆయన ఏమై ఉన్నాడు, క్షమాపణిచ్చే దేవుడు, కనికరము చూపే దేవుడు, ప్రేమను కలిగి మరి మనలను జీవింపచేసే దేవుడు. కనుకనే ఆ దేవాది దేవునికి మరి మానవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఆ ప్రేమ ఎలా ఉన్నది అంటే చూడండి, అదే మీకా గ్రంథము 7వ అధ్యాయము 18-19 వచనాలను
మనం చదువుదాము చూడండి. తన స్వాస్యముగా శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడవై నీతో సముడైన దేవుడున్నాడా. చూడండి, ఇక్కడ మీకా వ్రాసినటువంటి గ్రంథాన్ని మనం చూస్తే తన స్వాస్యము ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏమని పదే పదే ఆయన చెప్తూ ఉన్నాడు అంటే, మీరు నా స్వాస్యము, ఇదిగో మీరు నా సొత్తు, నా సొమ్ము, నా ప్రజలు అని చెప్పి దేవుడు పదే పదే ఆయన చెప్తూనే ఉన్నాడండి. కానీ దేవుని సొత్తు అనబడే ప్రజలు ఆ దేవుడు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతకు కారణముగా జీవించాలి. ఆ దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ప్రేమకు తగినట్లుగా జీవించాలి. ఆ దేవుడు చూపుతున్నటువంటి కనికరానికి తగినట్లుగా జీవించాలే గాని, ఇదిగో దేవుడు ప్రేమ చూపుతున్నాడు, కనికరాన్ని చూపుతున్నాడు, నా పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది అని మనకి ఇష్టమైన రీతిగా మనము జీవించకూడదండి. అందుకే ఇక్కడ ఆయన ఈ 18వ వచనాన్ని ప్రారంభం చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, తన స్వాస్యములో శేషించిన వారి దోషములను పరిహరించి. ఏమండి, చూడండి, ఎన్ని మార్లు దేవుడు క్షమాపణిస్తూనే ఉన్నాడండి. క్షమాపణిస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు. కనుకనే ఎందుకు అంతగా ఆ దేవుడు తన స్వాస్యముగా ఇవ్వబడినటువంటి ఇశ్రాయేలు ప్రజల పట్ల మరి క్షమాపణ కలిగి ఉన్నాడు, కనికరమ కలిగి ఉన్నాడు, ప్రేమను కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, చూడండి, ఎందుకు వారి పాపములను పరిహరిస్తూ ఉన్నాడు అంటే, ఆ ప్రజలు దేవుని ప్రజలుగా దేవుని నీతిని ప్రచురపరిచేవారిగా ఉండాలని, దేవుడు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతకు తగినట్లుగా ఆ ప్రజలు జీవించి ఆ దేవుని మహిమను గణపరిచి సర్వలోకములో ఉన్నటువంటి మానవులందరికీ కూడా వారు ఆదర్శంగా ఉండాలని దేవుడు చూడండి ఆ ప్రేమను చూపుతున్నాడండి, ఆ కనికరాన్ని చూపుతూ ఉన్నాడండి. ఆ దేవుడు మరి వారి పాపములను ఆ రీతిగా పరిహరిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుని గూర్చి మీకా ఏమని అక్కడ మరి వ్యక్తపరుస్తూ ఉన్నాడు అంటే, ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఏమండి, ఆయన కనికరము చూపుతూనే, జాలి పడుతూనే, ప్రేమను కలిగే ఆయన ఏం చేస్తున్నాడు అంటే, నిరంతరం తన ప్రజల పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, మన ఇంట్లో చిన్న బిడ్డ ఉంటే ఆ చిన్న బిడ్డ పడుతూ లేస్తూ మాటలు వచ్చి రాని మాటలు కలిగి వారు మాట్లాడుతూ ఉంటే, చూడండి, తల్లిదండ్రులుగా లేకపోతే బంధువులుగా ఎంతగా సంతోషిస్తూ ఉంటామో, ఆ బిడ్డ మంచి మాట్లాడినా సంతోషిస్తూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డ మరి తప్పు మాట్లాడినా సంతోషిస్తూ ఉంటాం. ఎంత ముద్దుగా ఉంటాయి ఆ మాటలు. అలానే ఇశ్రాయేలు ప్రజలు ఆయన ప్రజలుగా తన ఇదిగో స్వాస్యముగా ఉన్నటువంటి ప్రజలు వారు పడుతూ ఉన్నారు, లేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అన్నాడు, ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమను అర్థం చేసుకున్నటువంటి మీకా ఏమంటున్నాడు అంటే, ఆయన కనికరము చూపుటి యందు సంతోషించువాడు గనక నిరంతరము ఆయన కోపముంచడు. కోపముస్తే ఎవరు ఈ భూమండలం మీద మిగిలి ఉండరండి, ఏం నరుడు కూడా మిగిలి ఉండరు. కనుకనే చూడండి, ఆయన జాలి చూపే దేవుడే గాని, కనికరము చూపే దేవుడే గాని, ప్రేమను చూపే దేవుడే గాని ఆయన మరి వేరే ఆలోచన తన మనసులో లేదు అని కూడా మనం గుర్తించుకోవాలి. అయితే 19వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. ఆయన మరలా మన యందు జాలిపడెను, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు
పడవెత్తువు. మా చూడండి, ఇక్కడ మీక మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఆయన జాలిపడే దేవుడు కనుకనే ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో ప్రజలు చేస్తున్నటువంటి పాపములను బట్టి, ప్రజలు చేస్తున్నటువంటి దోషములను బట్టి, అపరాధములను బట్టి వారు కలిగి ఉన్నటువంటి జీవితాన్ని అంతటిని కూడా క్షమిస్తున్నాడు. క్షమించి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆ ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ అంతటికి కూడా కారణాన్ని ఏ రీతిగా చూపుతూ ఉన్నాడు అంటే, ఆ ప్రజల్లో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని చూడండి. మనం ప్రతిసారి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, పాపిని దేవుడు ప్రేమిస్తాడు, పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. కనుకనే పాపిని ప్రేమిస్తూ ఉన్న దేవుడు, పాపి పట్ల కనుకరం చూపుతూ ఉన్న దేవుడు, పాపిని ఇదిగో పాపి పట్ల జాలి కలిగినటువంటి దేవుడు ఏం చేశాడు అంటే, వారిలో ఉన్నటువంటి పాపాన్ని తీసుకొని వెళ్ళి సముద్ర అగాధములో వాటిని పడవేశారట. ఇంకా అంటే చూడండి, ఇక్కడ దేవునికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం చూస్తే, దేవునికి ఉన్నటువంటి ప్రేమను మనం చూస్తే, మరి ఎంత గొప్ప ప్రేమ అంటే మరలా మనం తిరిగి మోషే దగ్గరకు వెళ్ళాలండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలను చదువుదాం చూడండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలను చదువుదాము చూడండి. 6-7 వచనాలు. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ సందర్భాన్ని జాగ్రత్తగా కనుక మనం ఆలోచన చేస్తే, అమ్మా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. చూడండి, ఇది ఉదయకాలము మనము ఎలాంటి మాట వింటామో ఆ మాట మర్చిపోమండి. అందుకే చదువుకునే బిడ్డలకు అంటారు, ఏకుంజామును లేపి చదువుకోమని చెప్తారు. ఏకోజామును ఉదయకాలం చదివితే అది వారి హృదయముల నుండి ఆలోచన నుండి తొలగిపోదండి. కనుక చూడండి, దేవుని దగ్గరకు వచ్చిన మనము మనకున్నటువంటి మనసును కొంతగా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకొని, ఇదిగో నేను దేవునితో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ మాట నాకు జీవమై ఉన్నది అని మనము ఆ జీవం, ఆయన ఇచ్చినటువంటి జీవంతో మనం బ్రతుకుతూ ఉన్నాము కనుక మనం ఆలోచన చేయాలి. ఇక్కడ చూడండి, మోషే మరలా తిరిగి దేవునికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, దేవుడు కలిగి ఉన్నటువంటి కనికరమును, ప్రేమను, దయను, మరి విస్తారమైనటువంటి కృపా సత్యములు అవన్నీ కూడా దేవునిలో మరలా తిరిగి చూడగలుగుతున్నాడు. ఎప్పుడు అంటే, ఇశ్రాయేలు ప్రజలకు వారు ఒక సమాజముగా, సంఘముగా వారు జీవనాన్ని కొనసాగించడానికి దేవుడు మోషేని అన్నాడు, అయ్యా ఇదిగో నీవు ఈ పర్వతం ఎక్కిరా, నా దగ్గరకు రమ్మన్నాడు. దేవుని పర్వతం మీదకి ఎక్కిపోయాడు మోషే. ఎక్కిపోయిన తరువాత అక్కడ మరి దేవుడు ఏం చేశాడు అంటే, 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 మరి పలకలను మోషేకి ఇచ్చాడు. మోషే వాటిని తీసుకొని దేవుని ద్వారా ఉపదేశమును పొందుతున్నటువంటి సమయంలో క్రిందనున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేస్తున్నారు అంటే, వారు ఒక మరి దూడను చేసుకొని అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. అది చూసినటువంటి దేవుడు చూడండి, అక్కడ మోషే మీద కోపగించుకున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల మీద కోపగించుకున్నాడు. మోషే ఏం చేశాడు అంటే, ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి ఆ దుర్గతను బట్టి అతని చేతుల్లో 2 పలకల కింద పడవేశాడు. అవి పగిలిపోయాయి. మరలా తిరిగి దేవుడు ఇదిగో మోషేకి మాట్లాడుతున్నాడు, అయ్యా మరలా 2 పలకలను నీవు సిద్ధపరచు, ఆ 2 పలకల మీద నేను మరలా తిరిగి ఇదిగో నా నిబంధన నేను రాసి మరలా నీకు ఇస్తాను అని చెప్పాడు. చెప్పి చూడండి, ఆయన ఇదిగో పర్వత శిఖరము మీద నుండి మరొక పర్వత శిఖరం మీద దాటి వెళుతూ ఉన్నటువంటి ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుడు. అక్కడ మరి మోషే అక్కడ ఆ దేవుని యొక్క మహిమ రూపాన్ని చూసినటువంటి దేవుడు బ్రతికి ఉన్నాడు అంటే, అలా బ్రతికి ఉన్నటువంటి మోషే మరలా తిరిగి ఆ దేవుడు కలిగి ఉన్నటువంటి మరి ఔన్నత్యాన్ని మరలా తిరిగి ఇక్కడ ఆయన వర్ణిస్తూ ఉన్నాడండి.
ఆయన అంటున్నాడు చూడండి, ఇదిగో అతన్ని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరమును దయను దీర్ఘశాంతమును విస్తారమైనటువంటి కృపా సత్యముల కల దేవుడైన యెహోవా ఆయన వేవేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను. చూడండి, దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన మహత్యము కలిగిన దేవుడే, అద్భుతములు చేయగలిగిన దేవుడే, కనికరము చూపే దేవుడే, ప్రేమను కలిగినటువంటి దేవుడే, జాలిపడే దేవుడే. కానీ చూడండి, ఆయన ఏం చేయలేడు అంటే, ఇదిగో కుంటివాణ్ణి బాగు చేయగలడు, గుడ్డివాణ్ణి చూపు ఇవ్వగలడు, పక్షవాయువు కలిగిన నడిచేలాగా చేయగలడు. ఇన్ని అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు మనుషులందరికీ ఒకేసారి క్షమాపణ ఇచ్చి మీరందరూ రక్షణ పొందండి అని చెప్పి ఒక్కసారి ఆయన మనుషులకు ఆజ్ఞ ఇచ్చేవాడు కాదండి. రక్షణ అనేది మరి అది హృదయ సంబంధమై ఉన్నది, హృదయ సంబంధమైనది. హృదయములో విశ్వాసము కలుగుట ద్వారా, ఆ విశ్వాసము ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు, నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, నన్ను నీతిమంతుడిగా తిరిగి మరి చూచుట కొరకే ఆయన 3వ దినమున తిరిగి లేచాడు అని ఎందరైతే విశ్వాసం ఉంచి వారు నమ్ముతారో వారికి మాత్రమే దేవుని నీతి రక్షణ వస్తుంది, వారి పాపములు మాత్రమే క్షమాపణ దొరుకుతుంది. కానీ ఇదిగో మనుషులను మార్చగలిగినటువంటి శక్తి ఆయన కలిగి లేడు అని కూడా ఆ మాట మనకు తేటగా మరి వర్ణిస్తూ ఉన్నదండి. అందుకే చూడండి, దేవుడు ఆయన ఎవరైతే వారు నేను పాపినని ఒప్పుకుంటారు వారి పాపముల మాత్రమే ఆయన క్షమాపణిస్తాడు. కానీ ఆయన ప్రజలను బట్టి, ప్రజలు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టో, అధికారమును బట్టో, హోదాను బట్టో, వారు కలిగి ఉన్నటువంటి జీవనాన్ని బట్టి వారిని పరిశుద్ధులుగా తీర్చిదిద్దడండి. దేవుడు ఆయన ఎంత కనికరమ కలిగినటువంటి దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు. ఆయన అంతగా ప్రజలను ఎందుకు క్షమాపణ ఇస్తూ ఉన్నాడు, క్షమాపణ ఇస్తూ ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు అని ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథం పదే మనం చదువుతూ ఉన్నాము అంటే, ఎందుకు క్షమాపణ ఇస్తూ ఉన్నాడు అంటే, ఆ క్షమాపణ తీసుకున్నటువంటి మానవుడు మరలా తిరిగి దేవునిలా బ్రతకాలి అనే ఆశ దేవుడు కలిగి ఉండే దేవుడు ప్రజల పట్ల కృప చూపుతూ ఉన్నాడండి, ప్రేమ చూపుతూ ఉన్నాడండి. అందుకే చూడండి, ఇక్కడ యెషయా గ్రంథములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. చూడండి, 54వ అధ్యాయము అమ్మా చదువమ్మా, 9వ వచనము చదువు. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదికి ఇక పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. చూడండి, దేవుడు ఒకసారి జరిగినటువంటి ఆ జలప్రళయము, అమ్మా ఒకసారి జలప్రళయం జరిగింది కదా. ఇదిగో జలప్రళయంలో ఏమైంది అంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోయాయి. ఒక 8 మంది మాత్రమే, నోవాహు సంతానం మాత్రమే బ్రతికున్నారు. అప్పుడు దేవుడు ఎంతగానో ప్రలాపించాడట, ఎంతగానో దుఃఖించాడట, ఎంతగానో పశ్చాత్తాపడ్డాడంట. ఎందుకొరకంటే చూడండి, సమస్త జీవరాశులను నేను తుడిచిపెట్టాను, వారి ప్రాణమును తీసివేశాను. కానీ ఈ ప్రజలు ఎలాంటి వారు అంటే, వారు
పాపములను విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవించటానికి వారు ఇదిగో ఎన్ని మార్లు క్షమాపణ ఇచ్చినా వారిలో ఉన్నటువంటి ఆ వంకర బ్రతుకు చూడండి, వారిలో ఉన్నటువంటి చూడండి ఆ పాపము వారు విడిచిపెట్టలేకపోతున్నారు, వాటిని వదులుకోలేకపోతున్నారు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, కనికరమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుని దగ్గరకు రాలేకపోతూ ఉన్నారు. కనుకనే దేవుడు అన్నాడు, నేను ఇంకెన్నడూ కూడా అలాంటి ప్రళయాన్ని తీసుకొని రాను, ఇంకెన్నడూ కూడా అలాంటి మరి శూన్యాన్ని నేను ఈ భూమిని చూడను అని చెప్పి దేవుడు ఏం చేశాడు అంటే ఒట్టు పెట్టుకున్నాడంటండి. ఇంకెన్నడూ అలాంటి విపత్తుని నేను ఈ భూమి మీదకి నేను తీసుకొని రాను అని చెప్పి దేవుడు చెప్పినటువంటి మాట. కనుకనే చూడండి, ఆ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత కనికరమ కలిగిన వాడో, ఎంత జాలి కలిగిన వాడో, ఎంత మానవుని పట్ల దయగలిగినటువంటి దేవుడో తన ప్రియ కుమారుడు అని చెప్పుకుంటూ ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఆ దేవుని మరి గుణలక్షణాలు కలిగిన వాడు, ఆ దేవుని రూపాన్ని కలిగిన వాడు, ఆ దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రేమను కలిగిన వాడు, ఆ దేవుడు కలిగి ఉన్నటువంటి కనికరమ కలిగిన వాడు, ఆ దేవుడు కలిగి ఉన్నటువంటి క్షమాపణ కలిగి ఉన్నవాడు కనుకనే ఆయన ఈ భూలోకములో జీవించినటువంటి దినములలో ఆయన అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు, బాగు చేశాడు. చూడండి, అదే మనం చదువుకున్నాము. మార్కు రాసినటువంటి శుభవార్తలో మనం చూస్తే అతడు ఏమై ఉన్నాడు చూడండి, అతని యొక్క మరి దేహ పరిస్థితి ఎలా ఉన్నది అంటే అతడు చెవుడు కలిగిన వాడు, రెండవది మరి నత్తి గలవాడు, మాట వినలేడు, మరలా తిరిగి మాట్లాడలేడు. అమ్మా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆయన ఎవ్వరి మాట వినలేని వాడు, మరలా తిరిగి ఎవరితో కూడా మాట్లాడలేనటువంటి వాడు. అతన్ని ఏం చేశారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు ఏమండి, అతన్ని ఆ జన సమూహముల నుండి దూరంగా తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఇదిగో తన రెండు చెవులలో ఆ యేసు ప్రభు వారి చేతులను వేళ్లను ఉంచాడు, ఉమ్మి పూశాడు, రాసి ఇదిగో అక్కడ ఆయన పలికినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే ఎఫ్ఫాతా అన్నాడు. అంటే తెరవబడుము అని ఆజ్ఞ ఆ దేవుడు ఆ వ్యాధికి అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాట చూడండి. ఆయన ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే వ్యాధిగ్రస్తుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి మాట్లాడే శక్తినిచ్చాడు, వినగలిగిన శక్తినిచ్చాడు. మరి అతడు తిరిగి ధారాళంగా మాట్లాడుతున్నాడు, ధారాళంగా ఎవరు చెప్పిన మాట అయినా ఆయన వినుచూ ఉన్నాడు. అండి, ఈ సృష్టిలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చేసినటువంటి పరిచర్య ఎంత గొప్ప పరిచర్య చేశాడండి. ఆయన కుంటి వారిని, గుడ్డి వారిని, మూగవారిని, చెవిటి వారిని, ఇదిగో ఇంకా నత్తిగల వారిని, ఇంకా చూస్తే మరణించిన వారిని కూడా మరలా తిరిగి బ్రతికించినటువంటి దేవుడు అని కూడా మనం గుర్తించుకోవాలి. అది ఎవరికి సాధ్యము అంటే దేవునికి మాత్రమే సాధ్యమండి, దేవునికి మాత్రమే సాధ్యం. కనుకనే చూడండి, ఇప్పుడు మరి దేవునికి సాధ్యమైనటువంటి ఆ కార్యము, ఆ మహా అద్భుత కార్యాన్ని దేవుడు ఎందుకు చేశాడు అంటే ఇదిగో ఆ కాలమానములో జీవిస్తున్నటువంటి ప్రజల పట్ల కనికరమ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు కనుక ఆ ప్రజల పట్ల ఇదిగో ఆ ప్రజల్లో ఉన్నటువంటి పాపాన్ని, దోషాన్ని రెంటిని తీసివేసి వారికి క్షమాపణిచ్చి వారు కలిగి ఉన్నటువంటి వ్యాధిని, బాధను, రోగాన్ని తీసివేసి వారిని స్వస్థపరిచినటువంటి దేవుడండి. చూడండి, ఈయన ఎవరు అంటే ఆ దేవునికి కుమారుడు కుమారుడు కుమారుడు. తండ్రి దేనినైతే చేయుట కుమారుడు చూసును, దానిని కాక వేరొకటి చేయడు. తండ్రి
ఏ కార్యాన్ని అయితే ఆయన జరిగించాడో అదే కార్యాన్ని కుమారుడు కూడా జరిగించాడండి. అందుకే ఆ ప్రేమను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ఆ కనికరాన్ని యేసులో చూడగలుగుతున్నాము. ఇదిగో మహాదేవుడు వేల్పులలో నీ వంటి వాడు ఇదిగో ఒకడైనా ఉండగలడా అని వారు కీర్తనలు పాడుకున్నారు. నీ వంటి వాడు ఇంకా ఎవరు లేరు అని చెప్పి వారు పాడుకున్నటువంటి పాటలకు ఇదిగో మూలాధారమైనటువంటి ప్రభు యేసుక్రీస్తు ఆయన ఈ లోకములకు వచ్చి ఇదిగో ఆయన జరిగించినటువంటి ఆ దైవ కార్యములను చూసినటువంటి వారందరూ కూడా ఏమయ్యారు చూడండి. ఆ 37వ వచనాన్ని మనం చదువుదాము చూడండి. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటి వారు వినునట్లుగాను మూగవారును మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఇదిగో ఎవరును కూడా ఎన్నడు కూడా ఎప్పుడు కూడా చేయనటువంటి మహా అద్భుతమైనటువంటి కార్యములు, మహా అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి మరి అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే లేదు. కనుకనే వారు ఏ రీతిగా సంతోషిస్తూ ఉన్నారో, ఏ రీతిగా ఆనందిస్తూ ఉన్నారో మనం చూస్తే మరలా తిరిగి అలాంటి కార్యములు ఈ భూమి మీద ఇంకా ఎవరైనా చేయగలరా అంటే చూడండి. ఇదిగో అపోస్తులందరికంటే నేను తక్కువ వాడను అయ్యా, ఆయనను కూడా ఆయన మహాకృప చేత ఇదిగో నేను జీవించుచూ ఉన్నాను. నేను జీవించుచూ ఉన్నటువంటి జీవితము నా దేవుని కొరకే సాక్షిగా నేను జీవిస్తూ ఉన్నాను అని చెప్పినటువంటి పౌలు చెప్పినటువంటి మాటలను ఇదిగో 2వ పత్రికలో మనం చదివామండి. చూద్దాము చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుండి 7వ వచనం వరకు మనం చదువుదాము చూడండి. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము గలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆమేన్. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపోస్తుల కాలమానంలో కూడా కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని స్వస్థపరిచినటువంటి వారు చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నామండి. ఏమంటూ ఉన్నారు అంటే ఇదిగో మేము మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. చూడండి, అక్కడ స్వస్థపరిచింది మేము కాదు, అక్కడ ఇదిగో కుంటివాణి నడిపించింది మేము కాదు, అక్కడ గుడ్డివానికి చూపునిచ్చింది మేము కాదు. ఇదిగో వారు పలికినటువంటి మాట, గ్రంథములో వ్రాయబడినటువంటి మాట మనం చూస్తే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడువు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు స్వస్థత పొందు అన్నారండి. ఆ యేసునామము ఎంత బలమైన నామము, యేసునామము ఎంత అధికారము కలిగిన నామము, యేసునామము ఇదిగో ఎంత మహా అద్భుతములు చేయగలిగినటువంటి నామము. అది మా సామర్థ్యము కాదు, మా శక్తి కాదు. మరి లోకములో ఉన్నటువంటి దైవజనులు చూడండి, మా దగ్గరకు రండి, మేము మిమ్మలను స్వస్థపరిచదము, మా దగ్గరకు రండి, ఇదిగో మీ కుటుంబాలు బాగుపడతాయి, మా దగ్గరకు రండి, మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, మా దగ్గరకు రండి, మీకు ఉద్యోగాలు వస్తాయి, మా చేయమండి. ఏ మానవుడు కూడా ఇదిగో ఇప్పుడు పలికినటువంటి ఏ మాటను కూడా అది వాని సామర్థ్యము కాదు అని గుర్తించుకోవాలి. అది జరిగిస్తూ ఉన్నది దేవుడు అని కూడా గుర్తించుకోవాలి. అందుకే దేవుని కార్యము. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు అంటే, అయ్యా తండ్రి, వీరు ఏం మాట్లాడుతున్నారో, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరినే క్షమించు అని ఆ క్షమాపణ అనే మాట ఆయన పలికి
ఆ క్షమాపణకు కారణమైనటువంటి దేవుడు మానవుడు నిరంతరం జీవించి ఉండాలి, మానవుడు నిరంతరం బ్రతకాలి, మానవుడు నిరంతరం బ్రతకాలి 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 అనే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. మానవుడేమో ఇదిగో మరొక మానవుని చూసి ఇదిగో ఏం చేస్తున్నాడు అంటే ఆ దేవుని నామాన్నే, ఇదిగో ఆ దేవుడు ఇస్తూ ఉన్నటువంటి క్షమాపణనే, ఆ దేవుడు ఇస్తున్నటువంటి కరుణ, జాలి, దయ వాటన్నిటినీ తిరస్కరించి దేవునిని ప్రార్థించలేకపోతున్నాడు, దేవుని ఆరాధించలేకపోతున్నాడు, దేవుని కీర్తించలేకపోతున్నారు. దేవునితో ఇదిగో దేవుని సన్నిధిని అనుభవించలేక, ఆనందించలేక ఇంకా గుడ్డివారిగా, కుంటివారిగా, మోగవారిగా, చెవిటివారిగా, ఇంకా మాట్లాడలేని వారిగా, నత్తివారిగా మనం మిగిలిపోతున్నామే. కానీ మనకు దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యం, ఆయన అనుగ్రహించినటువంటి కృప ఎంత గొప్పది అంటే ఆయన నిరంతరము క్షమించేవాడే కానీ ఆయన పగ తీర్చుకునేవాడు కాడు అని కూడా లేఖనము సెలవిస్తున్నది. రండి, ఈ ఉదయకాలం మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆయన ఏం కలిగి ఉన్నాడు అంటే దేవుడు కనికరము కలిగిన దేవుడు గనుకనే నేను బ్రతికి ఉన్నాను, మీరు బ్రతికి ఉన్నారు. ఆ కనికరము గనుక లేకపోతే మనం ఎప్పుడో చనిపోయే వాళ్ళమే. మన దేహం ఎప్పుడో, మన ఎముకలన్నీ కూడా మట్టిలో కలిసిపోయి మనము మరణించి ఉండేవారమే. కానీ దేవుడు అత్యంత ప్రేమ, కృప, దయ కలిగిన దేవుడు కనుకనే ఆయన మనకు క్షమాపణించి మనలను నిరంతరం మీరు జీవించండి. మీరు జీవించాలి అంటే ఇదిగో మీ ఆత్మ జీవనానికి కావలసినటువంటి ఆహారం నేనే 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 మన్నాను తిని మరణించారు, కానీ నన్ను తినేవాడు నిరంతరము జీవిస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మన హృదయంలో ఉంచుకుందాం. మనము ఆయన బిడ్డలకు కొనసాగి ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవానికి మనం వారసులుగా ఉందాం. అలా ఉండడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన నీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా అందరూ పాడాలి. నాయందు